హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ ట్రావెల్స్ వరల్డ్ 8. అండ్ ఈరోజు నేను వీడియో చేసే కారణం ఏంటంటే 3 to 4 వీక్స్ అయి ఉంటుంది నేను వీడియో చేయలేదు. దాని కారణం చెప్తాను. బట్ నా ముందు వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు చూసేసి వెళ్ళిపోతున్నారు. బట్ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మెయిన్ కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. సో మీరు నా వీడియోస్ చూసేటప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ చక్క ఎత్తుక్కోకుండా చూసేయచ్చు. దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది వీడియోస్ చేయాలి అనేసి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అయన్నొద్దు, పాయింట్కి రా. ఓకే, నేను ఈ 3 to 4 వీక్స్ నేను వీడియోస్ ఎందుకు చేయలేదు అంటే మా ఊర్లోన మా విలేజ్లోన ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. సో మా ఇంట్లో కొంత నీళ్ళు గొచ్చి మీద పడితేనే జారిపోతాం. అలాంటిది వర్షం పడుతుంటే ఇంకా మేము గట్టిగా అడుగులు వేయకపోతే ఇంకా అంతే, ఫినిష్. ఇలా జారుకొని పడిపోవడమే. సో మా మమ్మీ బయట ఉన్నది, నేను ఇంట్లో ఉన్నా. ఇంకా పిలిచిందేమో అని చెప్పి గబరగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. సో గబరికి వెళ్ళిపోవడం వల్ల జారిపోయి పడిపోయాను. ఒక 5 to 6 days, 5 to 6 or 7 days నాకు కాలుకి కట్టారు. ఏమీ అవ్వలేదు, జస్ట్ పొంగింది. సో దానివల్ల కాలు కట్టారు. ఇప్పుడైతే ఐఎమ్ ఓకే. అండ్ ఇంకా కొన్ని రోజులు అయితే చెయ్యాలనిపించినా కూడా అవకాశం రాలేదు చేయడానికి వీడియోస్. సో దానివల్ల ఇంకొన్ని రోజులు చేయలేదు. ఇంకా కొన్ని రోజులు నేను ఒకటి ఆర్డర్ పెట్టాను. సో ఆ ఆర్డర్ వస్తే వీడియో స్టార్ట్ చేద్దామని, సో అక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి నేను కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఇదంతా కారణాలు, దీని గురించే వీడియోస్ చేయలేదు. సో 3 to 4 వీక్స్ దీనివల్లే వీడియోస్ చేయలేదు. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఆర్డర్ ఆల్రెడీ వచ్చేసింది. అది ఏంటి అనేది మీకు లాస్ట్కి చెప్తా. అది పక్కన పెడితే నేను కొన్ని చెప్పాలి. అదేంటి అంటే, మీరు ఒకవేళ నా బిఫోర్ వీడియోస్ చూసుంటే నేను చెప్పుండొచ్చు, చెప్పకపోండొచ్చు, నాకు అంత గుర్తులేదు. ఏంటి అంటే, నేను వ్లాగ్స్ చేస్తున్నప్పుడు నాది లైఫ్ స్టైల్ అండ్ నా ట్రావెలింగ్ లేదా నా పెయింటింగ్ ఇవి నా వ్లాగ్స్లో చేద్దాం అనుకున్నాను. బట్ ఇప్పుడు దాంతోపాటు ఇంకా కొన్ని యాడ్ అయ్యాయి. అదేంటి అంటే, చెప్పు. నేను కొన్ని ఆర్డర్స్ పెడతాను, ఇంకొన్ని కొనుక్కుంటాను నాకు కావాల్సినవి. సో ప్రొడక్ట్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఏదైనా సరే మీకు చూపిస్తాను. చూపించి ఒకవేళ ఆర్డర్స్ పెడితే ఆన్లైన్లోన కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెడతాను. ఒకవేళ బయట ఎక్కడైనా కొనున్నా మీకు అక్కడ ఎక్కడ కొన్నాను అనేది చెప్తాను, ప్రైస్తో సహా మొత్తం అన్నీ చెప్తాను. బట్ ఆన్లైన్లో అయితే కొన్ని ప్రైజెస్ తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు. ఇంకొన్ని అయితే ఆఫర్స్లోకి వస్తాయి. సో నేను కింద డిస్క్రిప్షన్లో ఒకవేళ ఆ లింక్ ఇస్తే ఖచ్చితంగా చూడండి. నేను ఆర్డర్ అంటే కన్ఫామ్గా తీసుకోండి అనేసి నేను అస్సలు చెప్పట్లేదు. మీ ఇష్టం, తీసుకోండి, తీసుకోకపోవచ్చు, అది మీ ఇష్టం. బట్ ఒకవేళ నచ్చితే ఓకే తీసుకోండి. సో తీసుకుంటాము అన్నప్పుడు మీరు నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ట్యాప్ చేయండి. అండ్ ఇంకొకరికి షేర్ చేయండి, ఫ్యామిలీస్ కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఏమో బహుశా వాళ్ళు కూడా తీసుకోవచ్చేమో అలాంటి ప్రోడక్ట్స్. సో షేర్ చేయండి. అండ్ దిస్ ఈజ్ నాట్ ఏ స్పాన్సర్ అండ్ ప్రమోషన్, దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్. జస్ట్ ఐ వాజ్ బైడ్ అండ్ ఐ am షోయింగ్ ఫర్ యూ. నేను కొనుక్కుంటున్నాను, అది మీకు చూపిస్తున్నాను అంతే. ఇది నాట్ స్పాన్సర్ చేయట్లేదు, అలానే ప్రమోషన్ చేయట్లేదు. జస్ట్ నేను కొనుక్కుని మీకు చూపిస్తున్నాను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు కొనుక్కోవచ్చు అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఓన్లీ
నేను కొనుక్కున్నవే, నాకు కావాల్సినవి నేను కొనుక్కున్నవి, నాకు కావాల్సిన నేను ఆర్డర్ పెట్టుకున్న ప్రోడక్ట్స్ కానీ అంటే డ్రెస్సెస్ కానీ ఏవైనా నాకు కావాల్సినవి మాత్రం మీకు చూపిస్తాను ఆర్డర్వి. సో అది నేను డిస్క్రిప్షన్లో లింక్ పంపిస్తాను, లింక్ పెడతాను. సో అది మీరు చూసుకోండి. అండ్ నేను ఏదైతే ఆర్డర్ చేశానో అది వచ్చింది అని చెప్పానో అది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదేనండి ఆ ప్రోడక్ట్. ఏంటంటే నా ముందు వీడియోస్ అన్నీ క్లారిటీగా ఉండకపోవచ్చు. సో కనీసం వాయిస్ అయినా నీట్గా ఉండాలి, అది అందరికీ వినిపించాలి నా వాయిస్ అనేసి నేను ఇది బై చేశాను. సో ఇది ఆర్డర్ పెట్టుకున్నాను. అది ఎక్కడ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో చూడండి. ఇది నాట్ ఏ స్పాన్సర్ అండ్ ప్రమోట్, ఇది జస్ట్ నేను కొనుక్కున్నానని చూపిస్తున్నాను అంతే. అండ్ దీంట్లో ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తాను. ఆల్రెడీ నేను మైక్ పెట్టేశాను, కనెక్ట్ చేసేసి పెట్టుకున్నాను. సో నా వాయిస్ ఎలా వస్తుందో చెప్పండి. అండ్ నేను బయట కూడా ఉన్నాను, సో గాలి వస్తుంది. సో నా వాయిస్ మీకు క్లారిటీగా వినిపిస్తుందో లేదో మీరు చూడండి. అండ్ దీంట్లోనే 20 meters డిస్టెన్స్ ఉంది, ఇంకా రేడియస్ సౌండ్ బాగా వస్తుంది అని రాసింది. అండ్ క్లియర్ సౌండ్ వస్తుంది, హై పిచ్లో వస్తుంది అని రాసున్నాయి. సో మీరు కొన్నప్పుడు చూసుకోండి. అండ్ దీంట్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తా. ఓపెన్ చేయగానే వారంటీ కార్డ్ ఉంది. అండ్ బుక్ ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అనేది బుక్లో ఉంది, బుక్ ఒకటి ఇచ్చాడు. అండ్ మెయిన్ పార్ట్, మెయిన్ బాడీ దిస్ ఇస్. అండ్ ఇది పక్కన పెడదాం, దీంట్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తా. ఇంక ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయో మళ్ళీ క్లాస్ చెప్తా. అండ్ ఇది ఒకటి ఇచ్చారు, వైర్, ఛార్జింగ్ వైర్. టూ వైర్స్ ఇచ్చారు, సీట్ పోర్ట్. దీంట్లో అన్ని ఏమేమి ఇచ్చారంటే ఈ బాక్స్లో ఇవి మాత్రమే ఇచ్చారు. వైర్ ఒకటి, బాడీ ఇది ఒకటి, వారంటీ కార్డు అండ్ బుక్. అండ్ దీంట్లోన ఇది గెనరో, స్పెల్లింగ్ మిస్టేక్ అయితే ఐఎమ్ రియల్లీ సారీ. ఇది గెనరో బ్రాండ్. సో దీంట్లో ఆల్రెడీ ఒకటి ఉంది, నేను ఒకటే వాడుతున్నాను. అండ్ ఇంకొకటి కనెక్ట్ చేసి ఉన్నది. సో ఇది ఒకటి ఉంది. నాకు ఈ క్వాలిటీ అనేది నాకు బాగా నచ్చింది. సో అండ్ స్ట్రాంగ్నెస్ మొత్తం అన్నీ బాగా నచ్చింది. అండ్ సి పోర్ట్ ఛార్జింగ్. అండ్ ఈ బాక్స్లోన ఇదే ఉంది, ఈ బాక్స్లోన ఇదే ఉంది. సో ఒకవేళ మీకు నచ్చితే మీరు తీసుకోండి. కింద డిస్క్రిప్షన్లో దీని లింక్ ఇస్తాను, ఎక్కడ ఎంత అనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూడండి, నాకైతే అరౌండ్ 2000 పడింది, ఐ మీన్ 1999 పడింది. సో నేను ఎక్కడైతే కొన్నది రేట్ అయితే మారచ్చు, హై అవ్వచ్చు, లో అవ్వచ్చు, తెలియదు. కాబట్టి మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో వెళ్ళి చూడండి, షేర్ చేయండి. మెయిన్ వేరే వాళ్ళకి కూడా ఏమో కొనొచ్చేమో, సో షేర్ చేయండి. సో డిస్క్రిప్షన్లో ఇస్తా లింక్. అండ్ ప్లీజ్ చూసి వెళ్ళిపోవద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నానని చిరాకు పడుకోండి. సో బాయ్, లవ్ యూ ఆల్.